వసు రిషిని అలానే చూస్తూ ఉంటుంది. రిషి ప్రేమగా బాధగా వసు వంకనే చూస్తూ ఉంటాడు కదా. ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వసుని డిశ్చార్జ్ చేస్తాము అంటారు డాక్టర్సు. బావగారు, ఆ దుర్మార్గుడు, ఆ నీచుడు రాజీవ్ రాకముందే మనం ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోవాలి బావగారు అని అంటారు చక్రపాణి గారు మహేంద్రతో. సరే బావగారు, ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి, వసుని మా ఇంటికి తీసుకువెళ్ళిపోదాము అని అంటారు మహేంద్ర. సరే బావగారు అని అంటారు చక్రపాణి గారు. ఇంకా వసుని వీల్ చైర్లో కూర్చోబెడతారు. మాధవి వసుని తీసుకొస్తూ ఉంటుంది. ఇంకా అందరూ కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అంతలో రాజు వచ్చేస్తాడు. ఎక్కడికి మావయ్య, నాకు చెప్పకుండానే డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్ళిపోదాము అనుకుంటున్నారా? మీకు ఇది న్యాయమేనా అని అంటాడు రాజీవ్. రే, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదురా. అమ్మా వసమ్మ, వాడు పెద్ద నీచుడు, వాడి మాటలు నువ్వు అస్సలు నమ్మొద్దు అని అంటాడు చక్రపాణి గారు వసుతో. వసు ఆశ్చర్యంగా చక్రపాణి గారి వంక చూస్తూ, నాన్న మారిపోయారా? నాన్నలో ఇంత మార్పు వచ్చిందా? బావ మంచివాడు కాదు అని, బావ దుర్మార్గుడు అని నాన్నకు తెలిసిపోయిందా? అందుకే ఇలా మాట్లాడుతున్నారా అని చాలా ఆశ్చర్యపోతూ చక్రపాణి గారిని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది వసు. మాధవి కూడా, అమ్మ వసు, వాడి మాటలు నువ్వు ఏమీ పట్టించుకోవద్దు, వాడు అలాగే వాగుతాడు, వాడిని నమ్మకు అని అంటుంది మాధవి. ఏంటి మరదల పిల్ల, నీకు నాకు పెళ్ళి అయింది అని చెప్తుంటే నమ్మబుద్ధి కావట్లేదా? రా, మన ఇంటికి వెళ్దాం, నేనే నిన్ను తీసుకువెళ్తాను మన ఇంటికి. వీళ్ళెవ్వరి మాటలు నమ్మొద్దు, నువ్వు నన్ను మాత్రమే నమ్ము. మన ఇద్దరికి పెళ్లి చేయాలి అని నిర్ణయించారు కదా, పెళ్లి ఏర్పాట్లు జరిగినాయి కదా, పెళ్లి మండపంలో నుంచే నువ్వు పారిపోయావు కదా, అదైతే గుర్తుంది కదా. నువ్వు పారిపోయిన తర్వాత మళ్ళీ నిన్ను తీసుకువచ్చి పెళ్లి చేసుకున్నాను, నమ్ముతున్నావు కదూ అని ఇంకా మాధవిని పక్కకు జరిపి వీల్ చైర్ని రాజీవ్ పట్టుకుంటాడు. అది చూసి రిషికి చాలా కోపం వస్తుంది. వసు ఆ రాజీవ్ మాటల్ని నమ్మేస్తుందా? ఎందుకంటే మా ఇద్దరికి పెళ్ళయింది, మేమిద్దరం ప్రేమించుకున్న విషయమే తనకి గుర్తులేదు. ఇప్పుడు రాజు తను తీసుకువెళ్తుంటే తను ఏం చేస్తుంది? తనకేం గుర్తులేదు కదా, తను అడ్డు చెప్పలేదు, ఏం చేయాలి అని చాలా అసహనంతో పక్కనే ఉన్న గోడకి గట్టిగా తన చేతితో బలంగా గుద్దుతాడు రిషి. నాన్న రిషి అని జగతి గట్టిగా అరుస్తుంది. ఇంకా వసు అలా గుద్దుకోవడం చూసి వీల్ చైర్లో ఉన్నది లేచి పరిగెట్టుకుని రిషి దగ్గరికి వచ్చేసి రిషి చేతిని పట్టుకుంటుంది. అలా రిషికి దెబ్బ తగిలిన వెంటనే వసు తనకి తెలియకుండానే తను వీల్ చైర్లో నుంచి లేచి రిషి దగ్గరికి వచ్చేసి రిషిని పట్టుకుంటుంది. అది చూసి అందరూ షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు. ఇంకా రిషి వసు చేయి పట్టుకునేసరికి అలానే చూస్తూ ఉండిపోతాడు. వసు కూడా నాకు తెలియకుండానే నేను వచ్చేసానేంటి అని అలానే వసు కూడా రిషి వంక చూస్తూ ఉంటుంది. నాకు తెలిసి వస్తారా, ఏది గుర్తున్నా ఏది గుర్తు లేకపోయినా మన మనసులో ఒకటే అని నీ మనసే నా దగ్గరికి తీసుకువస్తుంది, మన ప్రేమే మనల్ని కలుపుతుంది. నాకు తెలుసు, నాకు నమ్మకం ఉంది. నువ్వు నాకు దెబ్బ తగలగానే నువ్వు తట్టుకోలేకపోయావు, నువ్వు భరించలేకపోయావు, అందుకే పరిగెట్టుకుని నా దగ్గరికి వచ్చేస్తావు. నాకు ఇది చాలు వస్తారా, నీ మనసే నా దగ్గరికి నడిపిస్తుంది, ఆ నమ్మకం నాకు వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు రిషి అలా వసుని ప్రేమగా చూస్తూ. అలా రిషికి దెబ్బ తగలగానే వసు దగ్గరికి వచ్చేసి చేయి పట్టుకొని చూస్తూ బాధపడడం చూసి ఇంకా జగతి మహేంద్ర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. చక్రపాణి గారు, వినయ్, మాధవి కూడా చాలా సంతోషిస్తారు. వసు గతం మర్చిపోయినా సరే వాళ్ళ ప్రేమ వాళ్ళిద్దరిని ఎప్పటికీ ఒకటిగానే ఉంచుతుంది అని వాళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అంతలో రాజు, వసు ఇక వెళ్దామా, చేసిన సహాయ సహకారాలు చాలు అని అంటాడు. వసు రాజు మాట లెక్క చేయకుండా అక్కడ బెడ్ పక్కనే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటే అది తెచ్చి రిషికి కట్టుకడుతూ ఉంటుంది. అది చూసి రాజు ఆశ్చర్యపోతూ, ఏంటి వసు, వాళ్ళందరూ ఉన్నారు కదా, చూసుకుంటారు, నువ్వే కట్టాల్సిన అవసరం లేదు అని అంటాడు. రాజీవ్ మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా వసు రిషికి కట్టుకడుతూ ఉంటుంది. వసు అలా కట్టుకడుతూ ఉంటే రిషి చాలా సంతోషంగా చాలా ప్రేమగా వసునే చూస్తూ ఉంటాడు. వసు మాత్రం వేటిని పట్టించుకోకుండా రిషికి కట్టుకడుతూ, మీకు కోపమని ఫస్ట్ చూపులోనే అర్థమైంది, కానీ మరీ ఇంత కోపమని నాకు తెలీదు. ఒకప్పుడు మీరు మళ్ళీ నాకు ఎదురు పడితే తిట్టాలి అనుకున్నాను, కానీ మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు నాకు తిట్టాలి అనిపించడం లేదు. తన కోపమే తనకి శత్రువు అంటారు, ఆ విషయం తెలుసా? మీరు కోపంతో ఇలా చేతిని బలంగా గోడకి గుద్దడం వలన మీకే నష్టం జరుగుతుంది. చూడండి, గాయమైంది,
దానివల్ల నొప్పి కలుగుతుంది. ఇలా కావాలి అని నొప్పి కలిగేలా చేసుకోవడం అవసరమా అని అంటుంది వసు. గుండెల్లో ఉన్న బాధ నొప్పి కన్నా ఈ నొప్పేం పెద్ద లెక్కేం కాదు అని అంటాడు రిషి వసుని చూస్తూ. గుండెల్లో బాధ ఉందని గాయపరుచుకుంటే ఆ బాధ తీరిపోదు కదా అని అంటుంది వసు. వసు, పరామర్శలు అయ్యాయా? ఏంటిది? వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు చేసుకుంటారు కదా, నువ్వే చెయ్యాలా? రా వెళ్దాం ఇంకా అని అంటాడు రాజు. వసు లేచి రాజు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అందరూ నిజంగా రాజు మాటల్ని నమ్మేసిందా వసు? రాజుతో వెళ్ళిపోతుందా అని అలానే చూస్తూ ఉంటారు. రిషి కూడా చాలా బాధగా వసు వెళ్తూ ఉంటే అలానే చూస్తూ ఉంటాడు. రాజు మాటల్ని నమ్మేసిందా? నా దగ్గరకు వచ్చిందని నేను చాలా సంతోషపడ్డాను, అంతలోనే నా సంతోషం ఆవిరైపోయిందా అంటూ చాలా బాధపడుతూ అలా వెళ్తున్న వసుని చూస్తూ ఉంటాడు. అందరూ కూడా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు. ఇంకా వసు రాజీవ్ దగ్గరికి వెళ్ళి చెంప చెల్లుమనిపిస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. రిషి అయితే ఇంకా డబల్ షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటాడు. రాజు అలా చెంప మీద కొట్టేసరికి చెంప పట్టుకుని, వసు నన్నే కొడతావా అని అంటాడు. నువ్వు ఏవేవో పిచ్చి పిచ్చి కబుర్లు చెప్తుంటే నిన్ను నమ్మడానికి నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? మా నాన్న ఒకప్పుడు నిన్ను చాలా గౌరవించేవారు, అలాంటిది మా నాన్నే నువ్వు దుర్మార్గుడివి, నీచుడివి అని చెప్తుంటే ఇంకా నీ మాటలు నేను ఎలా నమ్ముతాను అనుకుంటున్నావు అని అంటుంది వసుధార. రిషికి అయితే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది రాజీవ్తో వసు అలా మాట్లాడుతూ ఉంటే. నువ్వు అన్నీ మర్చిపోయి నేను నీచుణ్ణి, నేను దుర్మార్గుణ్ణి అనే విషయాన్ని మాత్రం ఎందుకు గుర్తుపెట్టుకున్నావు వసు? నువ్వు ఎన్ని చెప్పినా సరే నిన్ను నేను తీసుకువెళ్ళి తీరుతాను అని అంటాడు రాజు. సరే, నేను నీతో రావాలి అంటే మనిద్దరికి పెళ్ళి అయినట్టు ఒక్క ఆధారం చూపించు అని అంటుంది వసు. రాజు స్టన్ అయిపోతాడు. ఆధారమా అని అంటాడు. అవును, మనిద్దరికి పెళ్లి జరిగినట్టు ఆధారాలు ఉంటాయి కదా, ఫొటోసు, వీడియోసు అలాంటివి చాలానే ఉంటాయి కదా, వాటిలో ఒక్కటైనా చూపించు. నువ్వు నిజంగా నా మెడలో తాళి కట్టావు అని నేను నమ్ముతాను అని అంటుంది వసు. అలాంటి ఆధారాలేమీ లేవు వసు, కావాలంటే ఇప్పుడు నేను తాళి కడతాను అని అంటాడు రాజు. మరి అయితే నా మెడలో ఉన్న తాళి నువ్వు కట్టింది కాదా అని అంటుంది వసు. రాజుకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అంతలో శిరీష్ ఎంట్రీ ఇచ్చి, నేను చేస్తాను రాజు నీకు పెళ్ళి అని అంటాడు. రిషి ఇంకా షాకింగ్గా శిరీష్ వంక చూస్తాడు. శిరీష్ అని అంటుంది వసు. ఏంటి రాజు, నన్ను చేయమంటావా పెళ్ళి స్టేషన్లో అని అంటాడు శిరీష్. కానిస్టేబుల్స్ తిని తీసుకువెళ్ళండి అని అంటాడు శిరీష్. నన్ను ఏ ఆధారాలతో నన్ను అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి అని అంటాడు రాజు. పెళ్ళయి గర్భంతో ఉన్న ఒక స్త్రీ ఒక యాక్సిడెంట్లో గతాన్ని మర్చిపోతే ఆ మర్చిపోయిన గతాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని నువ్వే తన భర్తవని నమ్మించి నీతో తీసుకువెళ్ళాలనే ప్రయత్నం చేశావు. ఇది మోసమే కదా, నువ్వు చేసింది తప్పే కదా, ఇది చాలదా నిన్ను అరెస్ట్ చేయడానికి అని అంటాడు శిరీష్. అంతేకాదు శిరీష్, మా పైన అటాక్ చేయించింది ఎవరో కాదు, ఈ రాజు ఆ శైలేంద్ర ఇద్దరూ కలిసి అటాక్ చేయించారంట, ఆ రౌడీలు మాకు చెప్పారు అని అంటాడు మహేంద్ర. ఇన్వెస్టిగేషన్లో అన్నీ కక్కిస్తాను సార్ ఈ రాజు చేత, మీరేం టెన్షన్ పడకండి, కానిస్టేబుల్స్ తీసుకువెళ్ళండి స్టేషన్కి అని అంటాడు శిరీష్. ఇంకా కానిస్టేబుల్స్ రాజీవ్ని తీసుకెళ్తూ ఉంటారు. రాజు కోపంగా అలా చూస్తూ ఉంటాడు శిరీష్ వంక, రిషి వంక. చాలా చాలా థ్యాంక్స్ శిరీష్, కరెక్ట్ టైంకి వచ్చారు, అయినా మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అంటాడు రిషి. ఒక కేసు ఇన్వెస్టిగేషన్ కోసం హాస్పిటల్కి వచ్చాము, ఇందాక హాస్పిటల్లో పని చూసుకుని వెళ్ళబోతూ ఉంటే వినయ్ కనిపించాడు. ఇక్కడున్నావేంటి అని అడిగితే జరిగిందంతా చెప్పాడు. అప్పుడే అర్థమైంది ఆ రాజు ఏదో సమస్య సృష్టిస్తాడు అని, అందుకే మా కానిస్టేబుల్స్ని రమ్మన్నాను, వచ్చి తనని అరెస్ట్ చేయించాను అని అంటాడు శిరీష్. ఏదేమైనా సమయానికి వచ్చి మీరు ఆ రాజుకి బుద్ధొచ్చేలా చేసి అరెస్ట్ చేశారు, చాలా చాలా థ్యాంక్స్ శిరీష్ అని అంటారు మహేంద్ర. అయ్యో మహేంద్ర సార్, మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు అని అంటాడు శిరీష్. శిరీష్, వీళ్ళందరూ నీకు ముందే తెలుసా? అయినా నువ్వు పోలీస్ ఆఫీసర్ ఎప్పుడయ్యావు శిరీష్ అని అంటుంది వసు ఆశ్చర్యంగా. వసు, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, నా డ్యూటీ అయిపోయిన తర్వాత నేను అమూల్యాన్ని తీసుకుని ఇంటికి వస్తాను అని అంటాడు శిరీష్. శిరీష్, నీకు మ్యారేజ్ అయిపోయిందా అని అంటుంది వసు ఆశ్చర్యంగా. వసు, నాకు పెళ్లి చేసింది నువ్వే, నా పెళ్లి పెద్దవి నువ్వే తెలుసా అని అంటాడు శిరీష్ నవ్వుతూ. అవునా, నేను నీ పెళ్లి చేశానా
అని అంటుంది వసు ఆశ్చర్యంగా. శిరీష్, నువ్వు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చావు అని అంటాడు మహేంద్ర. రిషి ఆశ్చర్యంగా, నాకు ఈ మధ్యనే ప్రమోషన్ వచ్చింది సార్, డిఐజీగా నేను బాధ్యతలు స్వీకరించాను. ఆ పనిలో భాగంగానే హాస్పిటల్లో ఒక కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాను సార్ అని అంటాడు శిరీష్. మరి హైదరాబాద్ వచ్చి కూడా మమ్మల్ని ఎందుకు కలవలేదు శిరీష్ అని అంటుంది జగతి. కలవాలని, మీ దగ్గరికి రావాలని నాకు ఉంది మేడం, కానీ టైం కుదరక వర్క్ బిజీ వల్ల కుదరడం లేదు, అందుకే కలవలేకపోయాను. అనుకోకుండా ఇక్కడ కలిసాము. సాయంత్రం అమూల్యని తీసుకుని ఖచ్చితంగా ఇంటికి వస్తాను. అమూల్య ఎప్పుడు అడుగుతూ ఉంటుంది మీ దగ్గరికి తీసుకువెళ్ళండి అని, కానీ నాకే టైం కుదరక తీసుకురాలేకపోతున్నాను అని అంటాడు శిరీష్. ఖచ్చితంగా అమూల్యని తీసుకుని ఇంటికి రా శిరీష్ అని అంటుంది జగతి. ఓకే మేడం, ఓకే సార్, నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నాను అని అంటాడు శిరీష్. ఓకే బాయ్ శిరీష్ అని అంటాడు రిషి. జాగ్రత్త శిరీష్ అని అంటారు మహేంద్ర. వసు, ఎవరేం చెప్పినా నమ్మకు, ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, రిషి సరే నీ భర్త అని శిరీష్ నవ్వుతాడు. వసు కూడా శిరీష్ని చూసి నవ్వుతూ రిషి వంక అలా చూస్తూ ఉంటుంది. బావగారు, ఇంటికి వెళ్దామా అని అంటారు చక్రపాణి గారు. సరే బావగారు అని ఇంకా అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు జగతి మహేంద్ర ఇంటికి. జగతి మహేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాక మాధవి ఇంకా లోపలికి వెళ్ళి దిష్టి నీళ్ళు తీసుకొచ్చి వసుకి దిష్టి తీస్తుంది. ఇంకా వసు లోపలికి అడుగుపెట్టి ఇంకా కూర్చుంటుంది సోఫాలో. అందరూ కూడా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. వసుకి ఇంట్లోకి వచ్చిన తర్వాత కొత్తగా చూసినట్టు అన్నిటిని పరిశీలించి చూస్తూ ఉంటుంది. రిషి వసుని గమనిస్తూనే ఉంటాడు. ఏంటి వసు, ఏంటి అలా చూస్తున్నావు అని అంటుంది మాధవి. ఏమీ లేదక్క, నా మనసుకేమో ఈ ఇల్లు నాకు బాగా తెలిసిన ఇల్లులా అనిపిస్తుంది. ఇదివరకు నేను ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చూడడానికేమో కొత్తగా అనిపిస్తుంది. ఏంటో అర్థం కావట్లేదక్క అని అంటుంది వసు. ఏం కాదులే రా, రెస్ట్ తీసుకుంది కానీ మీ రూమ్కి వెళ్దాం రా అని వసు రిషి వాళ్ళ రూమ్కి తీసుకువెళ్ళి వాళ్ళ రూమ్లో కూర్చోబెడుతుంది మాధవి. వసు, నువ్వు ఇక్కడ రెస్ట్ తీసుకో, నేను వంట ప్రిపేర్ చేస్తాను అని అంటుంది మాధవి. సరే అక్క అని అంటుంది వసు. ఇంకా మాధవి బయటకు వచ్చేసి రిషి దగ్గరికి వచ్చి, మరిది గారు, వసు ఒంటరిగా ఉంది, మీరు వెళ్ళి తనతో మాట్లాడండి అని అంటుంది మాధవి. తను ఇబ్బందిగా ఫీల్ అవుతుందేమో అని అంటాడు రిషి. ఇబ్బందిగా ఫీల్ అవుతుందని మీరే దూరంగా ఉంటే మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది మరిది గారు. మీ జ్ఞాపకాలను గుర్తు చేయండి, తనకి నెమ్మదిగా గుర్తొస్తుందేమో చూడండి అని అంటుంది మాధవి. వదిన చెప్పింది కూడా కరెక్టే, కానీ నేను వెళ్ళాలా వద్దా అని నాకే అర్థం కావట్లేదు. వసు ఎలా ఫీల్ అవుతుందో నేను వెళ్తే అని అలా ఆలోచించుకుంటూ భయంగానే రూమ్లోకి అడుగు పెడతాడు రిషి. నిన్నటి ఎపిసోడ్ చాలామందికి నచ్చలేదు కదండి. కొంతమంది బాగుంది అన్నారు, కొంతమంది బాగోలేదు అన్నారు. నాకు అర్థమైంది, నేను రెస్పెక్ట్ చేస్తాను అందరి అభిప్రాయాల్ని కూడా. కానీ నా ఆంతర్యం ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల్ని రిషిదారులు ఎలా ఎదుర్కొంటారు, రిషి వసులు ఒకరి కోసం ఒకరు ఎలా ఉంటారు, వసు మనసు ఏమీ గుర్తులేకపోయినా రిషి కోసం ఎలా పరితపిస్తుంది, రిషి వసు ప్రేమ కోసం ఎలా ఎదురు చూస్తూ ఉంటాడు, వాళ్ళిద్దరి మనసులు ఒక్కటిగా ఎలా ఉంటాయి, ఒకరి కోసం ఒకరు ఎలా ఆలోచిస్తారు, ఎలా పరితపిస్తారు, ఎలా ఉంటారు అనేది చూపించాలి అనే చిన్న ప్రయత్నం. నా ప్రయత్నం, నా ఆలోచన, నా ఆంతర్యం మీకు అర్థం కాకపోవచ్చు, కానీ నేనైతే ఇలా అనుకున్నాను. నేను చెప్పింది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.